ప్రూఫ్ ఉంటదా? అంటే ప్రూఫ్ జనాభా ఉందండి. లెక్కల అది ఆధారంగానే జయప్రకాష్ నారాయణ లెక్క గట్టి చెప్పింది. అది వేగ్గా చెప్పడు కదా ఆయన. ఉమ్, ఆయన ఆల్రెడీ రీసెర్చ్ చేసి చెప్పిన మాట అది. అవును. జనాభా అంటే మనకి లెక్కలు 2027 వరకు టైం ఉంది కదా సార్ జనాభా లెక్కలకు నేను సంబంధించి. అంటోంది ఆల్రెడీ మన దగ్గర లెక్క ఉంది అంటున్నా. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు పుట్టే లెక్క ఉంది. ఏ ఏ దేశంలో ఇప్పుడు ఇవాళ ఉన్న లెక్క 145 కోట్లు దేశ జనాభా. అవును అవును. ఇది ఇది ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఐక్యరాజ్య సమితి లెక్కలు అయితే గనక అంతకుముందు మన జననాల రేటు ప్రకారం 155 కోట్లు చేసింది ఆ మధ్యన. 155 అని చెప్పింది అది. కానీ మన భారత ప్రభుత్వం ఖండించింది. ఎందుకంటే మీరు సహజ సిద్ధమైన కౌంట్ వేస్తున్నారు, బట్ మా దగ్గర పుట్టుకలలో తరుగుదల నమోదయ్యింది కాబట్టి ఇప్పుడు సంఖ్య మా తక్కువ అని చెప్పింది. అప్పుడు ఎస్టిమేషన్ వేసింది లాస్ట్ ఇయరే 145 కోట్లని. ఎట్లా చెప్పగలిగింది? ఈ డేటా వలన. ప్రతి ఒక్క హాస్పిటల్ మస్ట్ అండ్ షుడ్గా రిజిస్టర్ చేస్తాయి, అమ్మా నాన్నలు చేయకపోయినా సరే. ఈ సో అండ్ సో అప్పారావు గారు సుబ్బమ్మ గారి అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, ఈయన వయసు ఎంత, ఆవిడ వయసు ఎంత, వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నది, వాళ్ళకి పుట్టిన అబ్బాయి ఇది, అమ్మాయి ఇట్లాగా, వాళ్ళ అడ్రస్ ఇది అనేది కార్పొరేషన్ దగ్గర లిస్ట్ ఉంటుంది, మున్సిపాలిటీ దగ్గర లిస్ట్ ఉంటుంది, పంచాయతీ దగ్గర లిస్ట్ ఉంది. ఈ లిస్టు ఎప్పటికప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి, స్టేట్ గవర్నమెంట్ ప్రతి నెల సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఆ లెక్కల ప్రకారం చెప్తున్న డేటా ఇది. ఇది కాకుండా ఇంకోటి లేదు డేటా ఏమి. ఇప్పుడు వాటిట్లలో ఆ పేర్లు రాసుకుంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి క్లియర్ ఆ పిక్చర్ దాని ప్రకారం. అందుకనినే ఎట్లా నష్టం జరుగుద్దని తెలిసినే సీట్ల పెంపు అడిగింది వీళ్ళు. కేంద్రం కూడా చేసింది. దక్షిణాది ఆయన చాలా క్లియర్గా మంచి మాట చెప్పాడు జేపీ గారు. దక్షిణాది నుంచి బీజేపీకి ఏం లేదు కదా సీను. ఆ కర్ణాటకలో క్రిందసారి ఓడిపోయింది కూడా. ఇక్కడ వాస్తవంగా ఇక్కడ